తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల వివాదంపై ఢిల్లీలో విచారణ జరుగుతోంది. కృష్ణా ట్రైబ్యునల్ 2లో 3 రోజుల పాటు ఈ విచారణ సాగనుంది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు తన వాదనలు వినిపిస్తోంది తెలంగాణ. మొత్తం 811 టీఎంసీలలో 555 టీఎంసీలు కావాలంటోంది తెలంగాణ. ఆ బ్రేకింగ్ ఇది. కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా కోసం వాదనలు వినిపిస్తున్నట్టుగా చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ హక్కులను కాపాడడానికి అవసరమైన చర్యలు చేపట్టినట్టుగా చెప్పారు. అన్ని అంశాలతో సమర్థవంతంగా వాదనలు వినిపిస్తా ఉన్నారు మంత్రి ఉత్తమ్. నదీ పరివాహక ప్రాంతము కరవును దృష్టిలో పెట్టుకునే తెలంగాణకు 555 టీఎంసీలు ఇవ్వాలంటున్నామని ఉత్తమ్ అంటున్నారు. కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు వినిపిస్తున్నాం. The proceedings are going on under this section 3 reference. This ఈ 811 టీఎంసీల్లో based on catchment area, drought area and such other parameters మేము ఇప్పుడు 555 టీఎంసీలు అడుగుతున్నాం. ఈ వాదనలు వినిపిస్తున్నాం. బట్ తెలంగాణ వాదనలు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో రావాల్సిన వాటా సమర్థవంతంగా మరి వినిపించడానికి నేను కూడా హియరింగ్స్ అటెండ్ అవుతున్నాను. తప్పనిసరిగా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఫేర్ షేర్ రావడానికి మేము అన్ని విధాలుగా గట్టి ప్రయత్నం చేస్తున్నాం. మరింత సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, 811 టీఎంసీస్లో 555 టీఎంసీస్ మేజర్ స్టేక్ అడుగుతామని చెప్పేసి అని అంటున్నారు మంత్రి. బట్ ఏపీ రెస్పాన్స్ కూడా ఇంపార్టెంటే కదా. సో ట్రైబ్యునల్ ముందు 2 రాష్ట్రాల వాదనలు ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? ఎస్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు కృష్ణా నదీ జలాల్లో కేటాయించడం జరిగింది. సో ఈ 811 టీఎంసీలో తెలంగాణకు అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం 299 టీఎంసీలకు అప్పుడు తెలంగాణ, అలాగే 512 టీఎంసీలు ఏపీకి కేటాయించడం జరిగింది. సో తెలంగాణ కేటాయించిన వాటా వల్ల తెలంగాణకు సాగునీరు తాగునీరులో అన్యాయం జరుగుతుంది. ఈ అంశం పైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. దీని పునఃకేటాయింపులకు సంబంధించి కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ని కూడా కేంద్ర జలశక్తి శాఖ నోటిఫై చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం తాజాగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో 3 రోజుల పాటు, ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు తెలంగాణ వాదనలు వినిపించబోతున్నారు. తెలంగాణలో కృష్ణానది 68% భూభాగంలో ముఖ్యంగా ప్రవహిస్తుంటే కేటాయింపు మాత్రం 34% ఉంది. దీనివల్ల తాగునీరుకి సాగునీరుకి తీవ్ర ఇబ్బంది, అన్యాయం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రానికి. సో 555 టీఎంసీలు కేటాయిస్తే మా రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు, ప్రాజెక్టులకు కావాల్సిన నీరు, అలాగే రాష్ట్రం సస్యశ్యామలం అవడానికి కావాల్సిన నీటిని మాకు అందినట్లుగా మేము భావించాల్సి ఉంటుందని చెప్పి తెలంగాణకి 555 టీఎంసీలు కేటాయించాలని చెప్పి కోరుతున్నారు. అయితే 50-50% రేషియోను కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తుంది. ఏపీకి ఎక్కువ మెజార్టీ 64% వాటా అనేది ఏపీకి ఉండాల్సిందే అని చెప్పి గతంలో ఏపీ కూడా వాదనలు వినిపించడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ వాదనలు వినిపించిన తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాదనలు వినిపించేందుకు సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. తొలిసారి ముఖ్యంగా ట్రిబ్యునల్ ముందు ఒక మంత్రి విచారణ జరుగుతున్న సమయంలో, రాష్ట్రానికి సంబంధించిన వాదనలు జరుగుతున్న సమయంలో మంత్రి తొలిసారి హాజరవడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్రిబ్యునల్ ముందు హాజరై తెలంగాణ తరఫున వైద్యనాథన్ వాదనలు వినిపిస్తున్నారు. తెలంగాణలో ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, ఎంత మేరకు ముఖ్యంగా నీరు అవసరం అవుతుంది, గడిచిన 100 ఏళ్లలో ఎంత మేర వరద ప్రవాహం వచ్చింది, ఎంత వృధాగా నీరు పోతుంది, తెలంగాణ నీటి అవసరాలేంటి, ఏపీలో ఉన్న నీటి ప్రాజెక్టులు ఏంటి, వీటన్నిటికి సంబంధించిన విషయాలపైన కూడా సమగ్ర వాదనలను వైద్యనాథన్ ప్రస్తుతం ట్రిబ్యునల్ ముందు వినిపిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా గతంలో ఈ కృష్ణా నదీ జలాల వివాదం అనేది ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ రాష్ట్రాల మధ్య ఉండేది. సో రాష్ట్ర విభజన తర్వాత ఆ కేటాయింపులకు సంబంధించి మొత్తం 2060 టీఎంసీల కేటాయింపుల్లో ఇటు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీలు కేటాయించగా అందులో ముఖ్యంగా 2 రాష్ట్రాలు కూడా పంచుకోవడం జరిగింది. ఆ తర్వాత 299 టీఎంసీలు తెలంగాణకి, 512 టీఎంసీలు ఏపీకి రావడంతో సో ఈ జరిగిన కేటాయింపుల్లో కూడా అన్యాయం జరుగుతుందన్న నేపథ్యంలోనే ఈ 2 రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులకు సంబంధించి ప్రస్తుతం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతోంది. దీనిలో భాగంగానే 555 టీఎంసీలు తెలంగాణలో అత్యధిక భూభాగంలో కృష్ణానది ప్రవహిస్తున్న ముఖ్యంగా కరువు ప్రాంతం ఎంత ఉంది, అలాగే నదీ పరివాహక ప్రాంతం ఎంత ఉంది, దానికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ హక్కులు అలాగే అవసరాలు వీటిలో రాజీ పడకుండా ఒక ఫేర్ షేర్ను ముఖ్యంగా తెలంగాణ కేటాయించాలని చెప్పి
తెలంగాణ వాదనలు వినిపిస్తోంది. సో ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. 3 రోజుల పాటు వాదనలు విన్న తర్వాత వీటిని తెలంగాణ వాదనలు నోట్ చేసుకున్న తర్వాత ఏపీ అభ్యంతరాలని ఏపీ వాదనలు కూడా నోట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి ముఖ్యంగా 2026 జూలై 31 వరకు కూడా ఈ విచారణని ట్రిబ్యునల్ ముగించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఏడాది మార్చికే గడువు ముగిసినా కూడా 1 ఇయర్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ జూలై 31 లోపు ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణానదీ జలాల వివాదాన్ని ఈ ట్రిబ్యునల్ పరిష్కరించాల్సి ఉంటుంది. సత్య. రైట్ గోపి.